హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్రాలండి. ఈ చక్రాలని గట్టిగా లేకుండా క్రిస్పీగా కరకల్లాడుతూ రావాలి అంటే నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ దీనికోసం నేను ఒక వెడల్పాటి గిన్నెలోకి 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 కేజీ శనగపిండి వేసుకోవాలి. 1/2 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి అయితే చక్రాలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా ఉప్పు వేసుకోవాలి. అలానే మీరు ఎంతైతే కారం తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి. మనం చక్కెరల్ని శనగపిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వాము వేసుకోవటం వల్ల పట్టుబరం అలాంటివి ఏమీ లేకుండా మనం ఎన్ని తిన్నా కూడా చక్కెరలు అనేవి తొందరగా అరిగిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం బాగా కాగపెట్టిన నూనె వేసుకోవాలి. నూనెకు బదులుగా మన దగ్గర వెన్న ఉంటే వెన్న కూడా యూజ్ చేసుకోవచ్చండి. నూనె కానీ వెన్న కానీ వేసుకోవటం వల్ల ఈ చక్రాల పిండి మరింత గుల్లబారి చక్రాలు చక్కగా కరకల్లాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండిలో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చక్రాల పిండి ఎప్పుడైనా సరే గట్టిగా లేకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం చేతితోటి ప్రెస్ చేసినప్పుడు పిండి ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలండి, అప్పుడే చక్రాలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి పైన మనం తడి క్లాత్ని కానీ లేదంటే చేతితోటి ఈ విధంగా వాటర్ అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు అలానే పిండిని నాననివ్వాలి. ఆ తర్వాత మనం ఏ షేప్లో అయితే చక్రాలని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని చక్రాల గిద్దల్లోకి ఇన్సర్ట్ చేసుకొని పిండిని చక్రాల గిద్దల్లోకి పెట్టుకొని మనం చక్రాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లోపల మనం కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే చక్రాలు ఇందులోకి ఒత్తుకోవాలి. ఇప్పుడైతే నాకు ఆయిల్ బాగా కాగిందండి, ఇందులోకి చక్రాలు అయితే వేసుకుంటున్నాను. చక్రాలని ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఆయిల్ అనేది పూర్తిగా వదిలేస్తుందండి, అప్పుడే మనకి చక్రాలు చక్కగా వేగినట్టు తెలుస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా చక్రాలు ప్రిపేర్ చేసుకోవటమేను. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి. నాకైతే ఈ చక్రాలు చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అలానే ఈ చక్రాలు ఎన్ని రోజులు ఉన్నా కూడా మెత్తబడకుండా కరకల్లాడుతూనే ఉంటాయండి. మరి మా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.